ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడని విర్రబీగుతున్నావు, దేవుడు ఆయుష్ ఇచ్చాడని విర్రబీగుతున్నావు, దేవుని మాట ఇన్ని గద్దిస్తున్నావు కానీ దేవుని మాటను తృణీకరించి బ్రతుకుతున్నావు. దేవుని మాట వింటలేదు, మరి దేవుని మాట వినటానికి దేవుని పాదాల దగ్గర గడిపింది. ఈరోజు ఎన్ని దేవుని మాటలు వినపడుతున్నాయి? బ్రతుకులో మార్పు ఉందా? కుటుంబంలో క్షేమం ఉందా? కారణం ఏంటి? నతానీయేలును దేవుడు మెచ్చుకున్నాడు. కారణం ఏంటి? అతనిలో కపటం లేదు. మరియను దేవుడు మెచ్చుకున్నాడు. దేనికి? వాక్యం కోసం ఎదురు చూసింది. పేద ఎదవరాలను దేవుడు మెచ్చుకున్నాడు. కానుక ఇచ్చిందని కాదు, ఆమె ఇచ్చిన కానుకలు ఆమె మనసును బట్టి ఆ పేద ఎదవరాలని దేవుడు మెచ్చుకున్నాడు. ఒక శతాధిపతిని దేవుడు మెచ్చుకున్నాడు. కారణం అతని యొక్క విశ్వాసం. ఇశ్రాయేలులోనే ఇలాంటి విశ్వాసం కలిగిన వాడు లేడు, చూడలేదు నేను. దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు. ఎవరిని? ఇదిగో సులోమితిని. ఎందుకు? ఆమెలో అంట ఏ కల్మషం లేదు, ఏ కల్మషము కనపడలేదు ఆమెలో. ఈరోజు ఈ రీతిగా కనుక నువ్వు జీవించగలిగితే, ఈ రీతిగా కనుక నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? కపటం ఉందా? తీసేసుకో. దేవుని వాక్యం వింటున్నావు కానీ వాక్యానుసారంగా బ్రతకట్లేదా? సరి చేసుకో. ఇదిగో పేద ఎదవరాలు మనసు. ఈరోజు నువ్వు చేసే పరిచర్య కానీ నువ్వు ఇచ్చే కానుక కానీ నీ మనసు తెలియజేస్తుంది, నీ మనసు తెలుస్తుంది. అటువంటి మంచి మనసు కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకో. ఇదిగో ఆమెలో ఏ కలంకము లేదంట. ఎవరు? సులోమితి. దేవుడు మెచ్చుకున్నాడు. నేను కూడా మెచ్చుకోవాలి. అలాగే మన జీవితం ఉండాలి. ఈరోజు దేవుడు మెచ్చుకునేలాగా మన బ్రతుకుండాలి కానీ ఎవరో మనుషులు, సమాజం మెచ్చుకుంటున్నారు కాదు, ఎవరెవరో మెచ్చుకుంటున్నారు కాదు. ఈరోజు సేవకుడైనా నేనైనా కానీ మీరు వచ్చి అయ్యారు మాయ్యారు ఈ గొప్ప ఏం లేదు. దేవుడు మెచ్చుకోవాలి. ఆయన మెప్పి నేను పొందుకోవాలి. మనుషులు మెప్పెందుకు? మనుషులు ఈరోజు మెచ్చుకుంటారు, రేపు పొద్దున పక్కకి వెళ్ళి తిడతారు. మనుషులు ఈరోజు మన గురించి మంచిగా చెప్పుకుంటారు, రేపు మన గురించి చెడ్డగా చెప్తారు. మనుషులు మెప్పవసరం లేదు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి.